Hi, this is Nagraj from Cambridge Fluent Spoken English Guntur. Today's topic is the simple present tense. The simple present tense for day-to-day English. ఇది 20 days ప్రోగ్రామ్. ఈ 20 days ప్రోగ్రాంలో మీకు స్పోకెన్ కావాల్సినటువంటి ఆ టెన్సెస్ కానీ వొకాబులరీ కానీ ఫోనెటిక్స్ కానీ ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఇవన్నీ కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఇస్తాయి, అంటే ఆ రిసోర్స్ నుంచి మీకు అందించబడతాయి. కాబట్టి మీకు చెప్పేటువంటి లెసన్స్ కానీ వర్క్ కానీ అంటే ఎవ్రీ సెంటెన్స్ ఫ్రమ్ ఆథెంటిక్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే మీరు వాటి వలన ఇన్స్పైరింగ్ ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. మన లెసన్కి వెళ్ళబోయే ముందు చిన్న క్విజ్ ఒకటి ఇస్తాను, మీకు ట్రై చేయండి. హార్డ్ కాపీ, క్వైట్ గుడ్. లిజన్ అగైన్. హార్డ్ కాపీ, క్వైట్ గుడ్. ఈ వర్డ్స్ని కనెక్టెడ్ స్పీచ్లో మనం పలకేటప్పుడు సౌండ్ మారిపోతాయి, అంటే అలా పలకలేము, వేరే విధంగా పలకాలి. ప్లీజ్ ట్రై టు ఫైండ్ టు సీ ద ఆన్సర్. The answer will be given either in the end or in the middle. So keep watching my videos. Now let us come to the point. Regarding మనకు చాలా మందిలో ఉన్నటువంటి అపోహ, అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం నేర్చుకోవాలని కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని కుతూహలం ప్రతి ఒక్కళ్ళు ఉండేది. మరి ముఖ్యంగా జాబ్ చేయాలన్న వాళ్ళు కానీ స్టూడెంట్స్లే కానీ సోషల్ లైఫ్లో బిజినెస్ పీపుల్ కానీ దే వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్. ప్రాబ్లం ఏంటంటే సరైన సమయం కానీ రీసోర్స్ కానీ లభించక చాలామంది నేర్చుకోలేరు. కొన్ని సందర్భాల్లో మన దగ్గర డబ్బు ఉన్నా కానీ చెప్పే రీసోర్స్ పర్సన్ కావాలి, ఆ పర్సన్ మన దగ్గర డబ్బులు ఉండాలి. అట్లానే మరి వాట్ అబౌట్ యూట్యూబ్ వీడియోస్? యూట్యూబ్ వీడియోస్లో నేను గమనించింది ఏంటంటే 20 days ఛాలెంజ్. ఇది పెద్ద ఫేక్. 20 days ఛాలెంజ్లో ఇంగ్లీష్ నేర్చుకోలేరు ఎవరు కూడా. ఏం ఛాలెంజ్ 20 daysలో? చిన్న బుక్కులు ఎట్టలాగా దిగుతాం మాకు. ఆ 20 daysలో మీరు నేర్చుకోగలరా? ఇంపాసిబుల్. ఈ 2 పదాలు నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఒక అతను చెప్పాడు, హ్యావ్ అనే పదం ఇచ్చి హ్యావ్ టు ఇది నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ మొత్తం వచ్చిందని పెట్టాడు. క్వశ్చన్ చెప్పిస్తూ ఉంటారు పిల్లల చేత. I go to market, I don't go to market, you go to market, you don't go to market, do you go to market, why don't you go to market? ఈ స్ట్రక్చర్ అనేది మీరు పలక మీద రాసుకుంటూ వచ్చేసింది. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆ లాంగ్వేజ్ని ఎక్కడ ఉపయోగిస్తాము స్పోకెన్లో, అంటే మనం మాట్లాడే లాంగ్వేజ్ని దానికి సింపుల్ పని చేస్తుంది అనుకోండి. ఈ సింపుల్ పని చేస్తే మనం లైఫ్లో ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు. మీరు బస్ స్టాండ్లో ఉన్నారు, బస్సు ఎప్పుడు వస్తుందని అడగాలనుకోండి, అది టైం టేబుల్ యాక్టివిటీ. అండి బస్సు ఎప్పుడు వస్తుందని అడగాలి మనం. వెన్ డస్ ద బస్ అరైవ్, లేదా వెన్ డస్ ద బస్ గెట్ ఇన్, వెన్ డస్ ద బస్ డిపార్ట్ అని అడగాలి. ఇది ఒరిజినల్ స్ట్రక్చర్. అలా కాకుండా నువ్వు వెన్ విల్ ద బస్ కమ్ అంటే అది రైట్, అంటే నిన్నటిదాకా స్ట్రైక్ జరిగింది, బస్సు ఎప్పుడు వస్తుంది అర్థం. అది ఒక మ్యూజియంకి వెళ్ళారు, ఆ టికెట్ కొనాలి, హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అంటాం, కానీ హౌ విల్ ఇట్ కాస్ట్ అన్నాం కదా, హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ అని చెప్పాం కదా. కాబట్టి మనం గమనిస్తామంటే సింపుల్ ప్రెజెంటేషన్ మనం ఎక్కడ ఉపయోగించాలి అది మీ బుక్స్లో కానీ చదువుతారు. కాబట్టి మన యూట్యూబ్లో 20 days ఛాలెంజ్, ఈ పదం నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ వచ్చింది అని ఉపయోగాలను లిస్ట్ అవుట్ చేశారు అనుకోండి, ఆ లిస్ట్ అవుట్గానే ఉంటుంది. అలా కాకుండా ఈ వీడియోస్ కానీ మీరు చూస్తే తప్పనిసరి ఈ 20 days వీడియోస్లో, అంటే 20 videos అంటే డేస్ కాదు, ఈరోజు 1 వీడియో చేస్తున్నాను, నెక్స్ట్ ఇంకో వీడియో ఫాలో అప్ అవుతుంది అనమాట. ఇలా ఇది చూస్తే మీరు టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్, చాలా బాగా నేర్చుకోగలరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటాయి, అంటే మనం ఫ్రీక్వెంట్గా మాట్లాడే పదాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ ద బస్ టు స్కూల్, అంటే నేను బస్ ద్వారా స్కూల్కి వెళ్తాను చెప్పాలనుకున్నాను. అక్కడ నువ్వు టేక్ ఉపయోగించుకోవచ్చు, క్యాచ్ ఉపయోగించుకోవచ్చు, గెట్ ఉపయోగించుకోవచ్చు అని అనిపిస్తుంది. కాబట్టి మనం మీ ఇచ్చే వీడియోలో ఈ స్ట్రక్చరు ఫారినర్స్ చెప్పించింది, అంటే ఫారినర్స్ చెప్పిన స్ట్రక్చర్ వింటారు. స్ట్రక్చర్ ఫారినర్స్దే. ఈ యొక్క సింపుల్ పన్నెండర్స్ మీద 2 కాన్వర్సేషన్స్ ఉంటాయి. అంటే ఈ స్ట్రక్చర్ నేర్చుకున్న తర్వాత మీరు ఈ టెన్షన్ నిజ జీవితంలో వాళ్ళు మాట్లాడితే ఎలా ఉండుద్ది,
మనం మాట్లాడితే మీరు వింటారు, కానీ వాళ్ళు మాట్లాడితే ఎలా ఉండదు ఇది కూడా మీరు చూడగలరు అనమాట. కాబట్టి ఇది మీకు ఒక బెనిఫిట్. అంటే వాళ్ళు మాట్లాడే టెన్స్ ఎలా ఉండదు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో జస్ట్ ఆ స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క యూజెస్ చాలా ఉంటాయి, కానీ మీకు ఉపయోగపడే కొన్నే చూద్దాం మనం. ఇంకా డెప్త్గా చెప్పగలం, కానీ మీకు టైం టేకింగ్ అయింది. కాబట్టి మీరు గమనించాల్సినట్టు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం 1 year యూట్యూబ్ చేసినా కానీ మనం నేర్చుకోలేం. కారణం ఏంటంటే అక్కడ ఇచ్చే విధానంలో చాలా తేడా ఉందన్నమాట. కాబట్టి మీరు నేర్చుకోవాలంటే ఫారినర్స్ కాన్వర్జేషన్స్ కావాలి మీకు, దాని రియల్ లైఫ్లో ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవాలి. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీద కాన్వర్జేషన్ కావాలి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే కాన్వర్జేషన్ కావాలి. అలాంటిది ఇంట్లో అంటారు మీరు. సరే, మీ ప్రయోజనం కొరకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం ఎలా ఉపయోగిస్తాం, ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అనే దాన్ని జస్ట్ ఒక 2 minutesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత కాన్వర్జేషన్లోకి వెళ్దాం. ఓకే, కీప్ వాచింగ్ ద నెక్స్ట్ పార్ట్. జస్ట్ స్ట్రక్చర్ మీకు వీడియోలు ఇచ్చాను, వచ్చింది చూడండి. ఐ టాక్, హీ షీ టాక్స్, ఎస్ కలిపాము అక్కడ. వీ యూ దే టాక్, గమనించాలి మనం ఇక్కడ. నెగిటివ్లో అయితే ఐ డోంట్ టాక్, హీ షీ డజంట్ టాక్, వీ యూ దే డోంట్ టాక్. క్వశ్చన్స్ అయితే డూ ఐ టాక్, డస్ హీ టాక్, దాని రెస్పాన్స్ ఎస్ ఐ డూ, నో డోంట్. ఈ స్ట్రక్చర్ తర్వాత జీవితం కాబట్టి మీకు టైం వేస్ట్ అయ్యింది. ఇక్కడ యూజ్ 1 చూడండి. హూ ఈజ్ ద ప్రజెంట్ సింపుల్ ఫర్ డైలీ రొటీన్స్ అండ్ హ్యాబిట్స్, డైలీ చేసే పనులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాబ్ టేక్స్ ద బస్ టు స్కూల్ ఎవ్రీడే, ప్రతి ఒక్క రోజు బాబు అనేవాడు ఆ బస్సు పట్టుకుని స్కూల్కి వెళ్తాడు. ఇతని హ్యాబిచువల్ యాక్షన్స్ అనమాట. హౌ డూ యూ గో టు వర్క్, హౌ డూ యూ గో టు స్కూల్, హౌ డూ యూ గో టు సమ్వేర్, ఎలా వెళ్తాం మనం. వీ కెన్ క్యాచ్ ద బస్, వీ కెన్ టేక్ ద బస్, వీ కెన్ గెట్ అన్ ఆటో, ఆర్ వీ వాక్ టు వర్క్, ఆర్ వీ డ్రైవ్ టు వర్క్, డిపెండ్స్ అపాన్. అట్లా డైలీ రొటీన్స్కి అండ్ హ్యాబిట్స్కి ఉపయోగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిపీటెడ్ యాక్షన్స్, పదే చేస్తూ ఉంటాం. గ్యారీ ఎక్సర్సైజెస్ ఎట్ ద జిమ్ ఎవ్రీ ఈవినింగ్. గ్యారీ ఎక్సర్సైజెస్, ఇది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఎక్సర్సైజెస్ ఎట్ ద జిమ్ ఎవ్రీ ఈవినింగ్ అంటే ఏంది, ఎవ్రీడే హీ గోస్ టు ది జిమ్, అదే పని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు డైలీగా వాడు. తర్వాత టైం టేబుల్ లేదా ప్రోగ్రామ్స్, ఇది ఫ్యూచర్ మీనింగ్తో చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హర్ ఫ్లైట్ టు రోమ్ డిపార్ట్స్ ఇన్ ½ an hour, ఇలా టైం టేబుల్ అయిపోయింది. మనం అనుకోవచ్చు బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు వెన్ డెట్ ద బస్ కమ్, వెన్ డెట్ ద బస్ డిపార్ట్. దీని మీద నేను వీడియో కూడా చేశాను, బయింగ్ ఏ టికెట్ అని, అక్కడ చూస్తే మీకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ ముందుగానే టైం టేబుల్ పాలన చేసిన ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని. ఉదాహరణకి ద మీటింగ్ స్టార్ట్స్ ఎట్ 5 o'clock అంటే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం, ఐటినరీస్ ఉంటారన్నమాట. కాబట్టి హర్ ఫ్లైట్ టు రూమ్ డిపార్ట్స్ చూడండి చేస్తారు, డిపార్ట్స్ ఇన్ ½ an hour అనమాట, ½ an hour వస్తుందన్నమాట. తర్వాత ఇంకోటి పర్మనెంట్ స్టేట్స్ స్థితి. బాబ్ అండ్ మేరీ లివ్ ఇన్ ద సబ్రబ్స్ ఆఫ్ లండన్. సబ్ అరబ్స్ అంటే అవుట్స్కట్స్లో ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళ నివాసం అక్కడే వేర్ డూ దే లివ్, ఇన్ ద సబ్రబ్స్ ఆఫ్ లండన్లో ఉంటారు అన్నమాట వాళ్ళు. అంటే సిటీ ఆ స్టేట్ పర్మనెంట్ అనమాట. అనదర్ ఎగ్జాంపుల్ జనరల్ ట్రూత్ అండ్ లా ఆఫ్ నేచర్. ఇందా చెప్పాను కదా, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ఇట్ వాజ్ ఆల్వేస్ ట్రూ. ఇంకోటి స్పోర్ట్స్ కామెంటరీస్ ఉన్నాయి. హీ టేక్స్ ద బాల్ ఫ్రమ్ నెట్ అండ్ షూట్స్ అండ్ స్కోర్స్. ఇక్కడ టేక్స్, షూట్స్, స్కోర్స్ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్స్లో ఉంటాయి. అంటే మూమెంటరీ యాక్షన్స్ మనం మాట్లాడుకునే సందర్భం జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భంలో బ్యాక్గ్రౌండ్ యాక్షన్స్ మాత్రం మనం సింపుల్ ప్రెజెంట్ ఉపయోగించుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఈ నేరేషన్స్ చూడండి. దెన్ ద కౌబాయ్ గెట్స్ ఆన్ హిస్ హార్స్ అండ్ క్విక్లీ రైడ్స్ అవే. వాడు గుర్రాన్ని తీసుకున్నాడు కౌబాయ్ అనేవాడు, ఆ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడని చెప్పండి. రివ్యూస్, మూవీ రివ్యూస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. జానీ డెప్ ప్లేస్ సక్సెస్ఫుల్లీ ద పార్ట్ ఆఫ్ ద కెప్టెన్ ఇన్ స్పారో ఇన్ ద పైరేట్స్ ఆఫ్ ద క్యారిబియన్.
క్యారిబియన్ ఇది ఒక మూవీ అనమాట. ఈ మూవీలో అతను మంచి రోల్ చేశాడు. సో it is the uses. Now look at the structure. Page 35. 2. Grammar. Simple present statements. I eat breakfast. I don't eat lunch. You have coffee. You don't have tea. We get up late. We don't get up early. They read the paper. They don't read books. He listens to the radio. He doesn't listen to CDs. She watches TV. She doesn't watch videos. Verb endings. He, she, and it. Get. Gets. Watch. Watches. Play. Plays. Study. Studies. Have. Has. Do. Does. Go. Goes. Page 37. 3. Grammar. Yes/no questions and short answers. Do you go to a class in the evening? Yes, I do. No, I don't. Do you and your friends play sports after class? Yes, we do. No, we don't. Do your friends make phone calls at night? Yes, they do. No, they don't. Does your mother work on the weekends? Yes, she does. No, she doesn't. Page 38. Lesson C. Do you work out every day? 1. Conversation strategy. Saying more than yes or no. B. Listen. What do you find out about Celia? How about Andy? Hi. I see you here all the time. Do you work out every day? Well, I come here before class. Oh, are you a student? Yeah. Well, I'm a part-time law student. And I work at a TV station, too. A TV station? Really? Yeah. I'm an intern. So, do you come here every day? Uh-huh. I run here from home every morning. Oh. So, do you live around here? No. I live about 10 miles away. So you run 10 miles a day? Wow. Page 45. 2. Grammar. Simple present information questions. What do you do in your free time? Meet my friends. Who do you go out with? A friend. When does she go out? On the weekends. How often does he eat out? Twice a month. Where do they go on Saturday nights? To the movies. Page 46. Lesson B. TV shows. 1. Building language. A. Listen. When does Mandy watch TV? This soup is delicious. What's in it? Mandy? Mandy? I'm sorry. What? You know, sometimes I think you watch too much TV. Oh, I hardly ever watch TV. Are you serious? Well, sometimes I watch the morning shows, and I usually watch the late movie. And you always have dinner in front of the TV. I mean, you never talk to me. Yes, I do. I talk to you during the commercials. Page 46. 2. Grammar. Frequency adverbs. I always eat in front of the TV.
I usually eat in front of the TV. I often eat in front of the TV. I sometimes eat in front of the TV. I hardly ever eat in front of the TV. I never eat in front of the TV. Sometimes I eat in front of the TV. In the beginning, మీకు 2 words ఇచ్చా నేను. అది హార్డ్ కాపీ క్వైట్ గుడ్. హార్డ్ కాపీ క్వైట్ గుడ్ అనే పదం నుండి ఇచ్చాను. ఈ హార్డ్ కాపీని ఎలా బలకాలి మనం అని అడిగాను. అదేవిధంగా క్వైట్ గుడ్ ఎలా బలకాను. ఈ హార్డ్ కాపీ ఎలా అయిందంటే హాక్ కాపీ. హార్డ్ కాపీ బికమ్స్ హాక్ కాపీ. See the phonetic script. హాక్ కాఫీ. అదేవిధంగా క్వైట్ గుడ్. ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే క్వైక్ గుడ్, నాట్ క్వైట్ గుడ్. క్వైక్ గుడ్ ఇన్ కనెక్టెడ్ స్పీచ్. సి హాక్ కాఫీ, క్వైక్ గుడ్. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ ఫోనెటిక్స్. ఈ వీడియోలో ఇచ్చినటువంటి దానికి ఇది పార్ట్ 1. ఈ పార్ట్ 2 మళ్ళీ సింపుల్ ప్రెగ్నెన్సీలో దీని మీద ఎక్సర్సైజ్ ఉంటాయి. అంటే ఇప్పటివరకు మీరు జస్ట్ స్ట్రక్చరీ యూజెస్ రఫ్గా ఫెమిలియర్ చేశాను. పార్ట్ 2లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాం. ఆ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటేనే మీరు, అంటే ఎగ్జాంపుల్స్ అంటే వొకాబులరీ, అంటే మనం ఫ్రీక్వెంట్గా ఉపయోగించే వొకాబులరీ సింపుల్ ప్రెగ్నెన్సీలో, అంటే ఆ వొకాబులరీస్ని మీరు మాట్లాడగలరు. ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి. కొంతమందికి ఎస్ కలపడం చాలా ఇబ్బంది. ఎక్కడ ఎస్ కలపాలని అడుగుతూ ఉంటారు. చాలా సింపుల్. ఏదన్నా ఒక వెర్బు ఎస్తో కానీ, ఎస్ఎస్తో కానీ, సిఎస్తో కానీ, ఓతో కానీ, ఎక్స్తో కానీ అంతమైతే ఎస్ కలపండి. కొన్ని సందర్భాల్లో వైతో అంతమైతే ముందు బావాలంటే ఓన్లీ ఎలా పలకాలి అంటే లెటర్ని బట్టి వై పక్కన ఈడి పెట్టవచ్చు, ఐఎస్ పెట్టచ్చు అనమాట. మిగిలిన వాటికి మనం ఓన్లీ ఎస్ చేసుకుని సరిపోయింది. అయితే హ్యావ్, హ్యాజ్ అయింది, డూ, డస్ అయింది. ఇక డూ అనేది తప్పనిసరి తెలియాలి. మీ హెల్పింగ్ వర్బ్ డూ, డస్, డిడ్, డన్ అంటే హెల్పింగ్ వర్బ్ అని తప్పనిసరి యూజ్ అనమాట. అంటే వెర్బ్ 1 అంటే మనకి డూ నాట్, డస్ నాట్ పక్కన వచ్చేది ఎప్పుడు కూడా బేర్ ఇన్ఫినేటివ్, నాట్ వెర్బ్ 1. గుర్తుపెట్టుకోండి. చాలామంది వెర్బ్ 1 అని చెబుతారు, యూట్యూబ్లో తప్పు. బేర్ ఇన్ఫినేటివ్ అంటే ఇన్ఫినేటివ్లో 2 లేదు. అంటే బేర్ ఇన్ఫినిటీకి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ కాదు. ఉదాహరణకి ఐ, వి, యూ, దే డోంట్ లైక్ కాఫీ. హీ, షీ, ఇట్ డస్ నాట్ లైక్ కాఫీ. అక్కడ లైక్ అనేది బేర్ ఇన్ఫినిటీ నాట్ పరెంటెన్స్ 1. కాబట్టి డూ నాట్, డస్ నాట్ అనేటువంటి హెల్పింగ్ వెర్బల్ తర్వాత వచ్చి ఏ ఫామ్ అయినా సరే బేర్ ఇన్ఫినిటీ. మళ్ళీ డూ కూడా రావచ్చు. ఐ డోంట్ డూ, షీ డజంట్ డూ హోంవర్క్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కాబట్టి డూ అనేది కెన్ ఫంక్షన్ ఏదైనా మెయిన్ వెర్బ్ ఆర్ హెల్పింగ్ వెర్బ్ అనమాట. కాబట్టి స్ట్రక్చర్లో మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి వర్బ్ అని కూడా, వర్బ్ ప్రేజ్ అంటే ఒకే ఒక మెయిన్ వెర్బ్ ఉండదు సింపుల్ ప్రెగ్నెన్సీలో. ఉదాహరణకి ఐ వాచ్ టీవీ, లేదా నెగేషన్లో అయితే ఐ డోంట్ వాచ్ టీవీ, షీ డజంట్ వాచ్ టీవీ అని వస్తుంది. కాబట్టి వెర్బ్ అంటే ఒకే ఒక వెర్బ్ అంటే మెయిన్ వెర్బ్ అంటాం. కానీ దాని ముందు మనకి ఇంకో వెర్బ్ ఉందనుకోండి, టెన్స్ ద వెర్బ్, దాన్ని ఏమంటే డమ్మీ వెర్బ్ అంటాం, లేదా ఆపరేటర్ అంటాం. డమ్మీ వెర్బ్, ఆపరేటర్. కాబట్టి సింపుల్ ప్రెగ్నెన్సీలో సింపుల్ పాస్ట్లో తప్పనిసరి మనకు డూ అని హెల్పింగ్ వెర్బ్ కావాలి. దట్స్ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యూ, దే డోంట్ లైక్ కాఫీ, ఈ, షీ డజంట్ లైక్ కాఫీ. ఇది డిక్లరేటివ్. అదే ఇంటర్గేటివ్ చూసారు కదా ఈ వీడియోలో. మీరు ఇంటర్గేటివ్ అనుకోండి, డూ లైక్ కాఫీ, డస్ షీ లైక్ కాఫీ, వాట్ డస్ షీ లైక్. కాబట్టి ఇలా మీరు ఉంచుకోవాలి. ఈ నెక్స్ట్ వీడియోలో మీకు తప్పనిసరిగా మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయండి. డే టు డే గురించేటువంటి ఒక 40 వొకాబులరీ, తప్పనిసరి ఇంగ్లీష్ మాట్లాడే 40 పదాలు ఇస్తాను. కొన్ని టెక్నిక్స్ ఇస్తాను. కొంత హోంవర్క్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సెకండ్ వీడియో చూస్తే మీరు ఇంగ్లీష్ ఆటోమేటిక్ కొంతవరకు మాట్లాడగలరు, మేనేజ్ చేయగలరు అనమాట. అంటే మీకు వొకాబులరీ లేకపోవడం మాట్లాడలేరు. వొకాబులరీ అంటే ఏంది?